నమస్తే. మనం ఇప్పుడు సెయింట్ పీటర్ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాము. మన ముందు ఇప్పుడు సి శోభన్ బాబు GIASE ఫ్యాకల్టీ సార్ ఉన్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన నూతన విద్యా విధానం 2020 నెక్స్ట్ ఇయర్ అమల్లోకి వస్తుంది, వచ్చే సంవత్సరం. అలాగే ఇంతకుముందు ఉన్న 1986లో కొటారి కమిషన్ ఉంది, దాంట్లో 10+2 అనే దాని ఉంది. ఇప్పుడు అలాగే నూతన విద్యా విధానంలో 2020లో 5+3+3+4 అనే ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఇంటర్ తీసేస్తున్నారు, అలాగే ఇంటర్ తొలగించడం అయింది, 10th కూడా తొలగిస్తున్నారు. అన్ని కలిపి ఒకే దాంట్లో తీసుకొస్తున్నారు అనమాట. దానిపై శోభన్ బాబు సార్ని అడిగి తెలుసుకుందాం, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయో కనుక్కుందాం మనం. నమస్తే సార్. నమస్తే సార్. మనకి విద్యా విధానం అనేటువంటిది 1968 నుంచి ఇప్పటి వరకు చేంజ్ అవుతూ వస్తున్నది. ఈ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పరిస్థితులకు అనుకూలంగా మనకు విద్యార్థులకు కావాల్సినటువంటి నైపుణ్యాలు అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి చదువు అవ్వచ్చు, క్రమశిక్షణ అవ్వచ్చు, అందరి యొక్క బాధ్యత ఎలా ఉండాలి ప్రభుత్వానికి, ప్రజలు అనేటువంటి దాని ప్రకారంగా పరిస్థితులకు అనుకూలంగా 1968లో 1986లో అదేవిధంగా ఇప్పుడు NEP 2020 అనేటువంటిది మనకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి NEP 2020 ఏంటి, ముఖ్యంగా దాని స్ట్రక్చర్ ఎలా ఉందంటే 5+3+3+4. ఈ 5 అంటే ఏంటంటే అంగన్వాడీ దగ్గర నుంచి సెకండ్ క్లాస్ వరకు ఈ 5 అనేటువంటి దగ్గర చదువుతారు. అంగన్వాడీ చదువుతారు, LKG చదువుతారు, UKG చదువుతారు, ఫస్ట్ క్లాస్ చదువుతారు, సెకండ్ క్లాస్ చదువుతారు. దాని తర్వాత నెక్స్ట్ 3 అంటే 3rd, 4th, 5th క్లాసులు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 6th, 7th, 8th, దాని తర్వాత 9th, 10th, 11th, 12th. ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని ఫౌండేషన్ అంటున్నాం మనం. ఈ 1 to దాని సెకండ్ క్లాస్ వరకు ఉన్నటువంటిది. దాని తర్వాత నెక్స్ట్ 3ని మనం ప్రిపరేటరీ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేదాన్ని మనం మిడిల్ స్కూల్ అంటున్నాం. దాని తర్వాతది సెకండరీ అంటున్నాం. ఈ NEP 2020లో తెచ్చినటువంటి ముఖ్యమైనటువంటి చేంజెస్ ఏంటంటే, పిల్లల మీద ఏదైతే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రెషరు అన్ని స్కూల్స్లలో ఉన్నదో ఆ యొక్క ప్రెషర్ని తగ్గించి వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ యొక్క 9th క్లాస్ టు 12th క్లాస్ పెట్టారు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లలు 11th and 12th ఇంటర్మీడియట్ అనేటువంటి ఒక విద్యా వ్యవస్థలోకి ప్రవేశిస్తారు. ఈ కొత్త విధానం ఏమవుతుందంటే 8th క్లాస్ అయిపోగానే పిల్లలు 9th క్లాస్కి ఇంటర్మీడియట్ కాకుండా 9th నుంచి 12th ఒకటే దగ్గర చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ని తీసేసి డైరెక్ట్గా 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో 12th క్లాస్లో వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఎన్నో రకమైనటువంటి ఇదొక ముఖ్యమైనటువంటి చేంజ్. రెండోది ఏంటంటే, విద్యతో పాటు నైపుణ్యత అనేటువంటిది ఎంతో అవసరం. ఓన్లీ విద్య మాత్రమే ఉంటే వాళ్ళు బతకగలిగేటువంటి ఒక శక్తి ఉండదు. కాబట్టి విద్యతో పాటు నైపుణ్యమైనటువంటి కోర్సుల్ని, వొకేషనల్ కోర్సెస్ అనేటువంటి వాటిని కూడా వాళ్ళు ఇప్పుడు దీంట్లో పెడుతున్నారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, చిన్న వయసులోనే ఎంతోమందికి సరైనటువంటి అవసరాలు లేకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి అర్లీ చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి కొత్త వ్యవస్థను కూడా ఇందులో పెట్టినారు. దీంతో పాటు పిల్లలకి ఎక్కువగా మనకు అవసరమైనటువంటి విద్య అనేటువంటిది అందుబాటులో రావటం కోసం భాష అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. కాబట్టి 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే హిందీ, ఇంగ్లీష్తో పాటు వాళ్ళ యొక్క ప్రాంతీయ భాష ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతీయ భాషలో కూడా వాళ్ళు చదువుకునేటువంటి ఒక వెసులుబాటు ఉన్నది. ఇందులో ఎక్కువ శాతం పిల్లలకి పిల్లలకి ముఖ్యమైనటువంటి స్కోప్ ఇస్తూ పిల్లలు ఏ కోర్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే 10th తర్వాత ఇంటర్కి వెళ్తే MPC, BIPC, CEC అనేటువంటి ఒక కోర్సులు మాత్రం అందుబాటులో ఉన్నాయి ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు NEP 2020 ఏం కల్పిస్తుందంటే, ఈ MPC, BIPC అనేది కాకుండా పిల్లగానికి దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులని తను సొంతంగా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు దీంట్లో మనకు కల్పిస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఏదైతే ఉంటాయి, ఇప్పుడు చాలా మంది పిల్లలు మధ్యలోనే చదువు బంద్ చేస్తున్నారు.
ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత బంద్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థలో 10th క్లాస్ వరకు చదివితేనే నీకు ఒక గుర్తింపు అనేటువంటిది ఉండేది, 10th మెమో అనేటువంటిది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా నువ్వు ఎప్పుడైనా సరే చదువు బంద్ చేస్తే నువ్వు ఎక్కడి వరకు అయితే నువ్వు చదువుకున్నావో అక్కడి వరకు నువ్వు చదువుకున్నట్టుగా నీకు గుర్తింపు ఇచ్చేటువంటి నీకు సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు అన్నట్టు. దీంతో పాటు ఇంకొకటి మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే అకౌంటబిలిటీ. ఎస్పెషల్గా NEP 2020 అనేది 5 ముఖ్యమైనటువంటి వాటి కోసం దాన్ని తీసుకొచ్చారు. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది ఒకటి. 2 ఎఫోర్డబిలిటీ అంటే ఏంటిది, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టు ఉండాలనేటువంటిది ఒకటి. రెండోది ఈక్విటీ అంటే ఏంది, ఎవరికి ఎంతవరకు అయితే మనం సపోర్ట్ చేయాల్సి వస్తుందో వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థలకు వాళ్ళు సహకరించేటట్టుగా. నెక్స్ట్ మన అకౌంటబిలిటీ అంటే ఏంటిది, ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేటువంటిది చాలా తక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు NEP 2020 వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అందులో భాగస్వాములు అయిపోయి వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా వాళ్ళు తయారు చేసినారు అన్నట్టుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ అన్నిటిని తీసుకురావటం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి వృత్తిపరమైనటువంటి కొన్ని కోర్సులు, వొకేషనల్ కోర్సులు నేర్చుకున్న ప్రతి విద్యకి వాళ్ళకి ఎంతో కొంత భవిష్యత్తు ఉండటానికి ఆస్కారం ఉన్నది. దీంతో పాటు మనం ఇంకెక్కువ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే దీంట్లో కేబ్ అనేటువంటిది, సో సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ 2009ని అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, దీన్ని కూడా కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని కూడా వాళ్ళు ఇక్కడ మనకు పెట్టడం జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకు ముందు వరకు 6% టోటల్ బడ్జెట్లో 6% మినిమం మనం బడ్జెట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ మీద మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది. ఈ అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటిది వచ్చేటువంటి పిల్లలకి వాళ్ళకు సంబంధించినటువంటి నైపుణ్యతను ఆధారంగా, వాళ్ళ పరిస్థితుల ఆధారంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మేరకు ఎంతో కొంత వాళ్ళకి ఇంకా లబ్ధి చేరేటువంటి ఆవశ్యకత అయితే 100% ఉన్నది. కాకపోతే ఇప్పుడు మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పిల్లగానికి ఇంత వెసులుబాటు కల్పించినప్పుడు సో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకొని మనకున్నటువంటి వనరులు ఎంతవరకు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, మనకున్నటువంటి క్లాస్ రూమ్ల యొక్క సంఖ్య ఎంత ఉన్నది, భవనాలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ టీచర్స్ రేషియో ఎంతవరకు ఉన్నది, ఒకవేళ NEP 2020ని మనం పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటిది అది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటున్నామంటే ముఖ్యంగా ఇన్ని రకాలైనటువంటి ఒక వెసులుబాటులు ఒకటేసారి మనం కల్పించాలంటే ఎంతో కొంత ఒక వర్క్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంప్లిమెంట్ చేస్తానికి ఇది ఇమీడియట్ కాదు, ముందు వనరులు సమకూర్చాలి, ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఇవన్నీ చేయాల్సింది. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఈ NEP 2020ని కనుక మనం 100% అమలు చేయగలిగితే పిల్లగానికి భవిష్యత్ అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది అనటంలో సందేహం లేదు. అంటే ఇప్పుడు వచ్చే NEP పద్ధతిలో అంటే ఇంత ముందు ఉన్న దాంట్లో థియరీ పార్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు వచ్చే NEP దాంట్లో 2020లో మామూలుగా ప్రాక్టికల్గా ఉంటుందా, ఇది కూడా థియరీ మోడలే ఉంటుందా? ఇప్పుడు వచ్చేటువంటి NEP 2020 నైపుణ్యత అనేటువంటిది ఏంటంటే థియరీ అనేటువంటిది ఎక్కువ ఉండొద్దు, పిల్లగాడు అనేటువంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చేయటం ద్వారా నేర్చుకుంటాడు. అంటే ఒక వ్యక్తి నేర్చుకునేటువంటి విధానం ఓన్లీ వినడం ద్వారా కాకుండా చేయటం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో ఈ NEP 2020 దానికి పెద్దపీట వేయటానికి ఆస్కారం ఉన్నది. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ బై డూయింగ్ అంటే ఏంది, ఒక పని చేయడం ద్వారా ఎక్కువ ఫాస్ట్గా నేర్చుకుంటారు. కాబట్టి థియరీతో పాటు మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, వొకేషనల్ కోర్సెస్ అవ్వచ్చు, దాంతో పాటుగా వాళ్ళ యొక్క కోర్సు కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటిది కూడా
ఓవరాల్ డెవలప్మెంట్ అయిపోయేటట్టుగా. అంటే ఒక కేవలం థియరీ అనేటువంటిది కాకుండా పిల్లవాడు అన్ని రకాలుగా తయారవ్వాలి. లాంగ్వేజ్లో అవ్వాలి, స్పోర్ట్స్లో అవ్వాలి, హెల్త్లో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా తయారవ్వాలి, ఒకేషనల్గా తయారవ్వాలి, అదేవిధంగా థియరీ మీద కమాండ్ రావాలి. వీటన్నిటి మీద వచ్చినప్పుడు మాత్రమే మనం ఒక మంచి విద్యార్థిని తయారు చేయగలుగుతాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క NEP 2020 ఫ్రేమ్వర్క్ని తయారు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నూతన విద్యా విధానంలో 5+3+3+4 ఉంది. అంటే లాస్ట్ 4 ఉంది కదా, అది 9th 10th 11th 12th. అంటే ఇంతకుముందు మనకి ఇంటర్మీడియట్ లెక్క. అవును, ఇంటర్మీడియట్ లో వాళ్ళు కొన్ని కోర్సులు తీసుకుంటారు. అంటే IIT అని, IITలో JEE Mains అని, నియాన్ అని, ఐకాన్ అని, లేకపోతే బైపీసీ స్టూడెంట్స్ వచ్చినట్టయితే MSET ఉంటుంది, వాళ్ళకి నీట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు వే చూసుకుంటారు అనమాట, డాక్టర్స్ అయ్యే వాళ్ళు డాక్టర్స్, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఇంజనీరింగ్. అంటే ఇప్పుడు వచ్చిన విధానంలో ఆ కోర్సు వెలుసులుబాటు అనేది ఉంటుందా, లేకపోతే దాన్ని తీసేసి మామూలుగా 9th 10th ఇంటర్ 10th లాగా మామూలుగా ఎగ్జామ్స్ జరిపించి వదిలేస్తారా, ఎట్లా? అవును, ఇప్పుడు మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళటంతోనే వాళ్ళ ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి కోర్సులు, ఒకటి నీటు, 2 JEE Mains, లేదా మిగతా MSET అనేటువంటిది అవ్వచ్చు, లేదా ఐకాన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ అనేటువంటిది ఉన్నది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి NEP 2020 అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక పథకం, జాతీయ విద్యా విధానం. కాబట్టి ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అమలు అవుతుంది. అదేవిధంగా నీటు, JEE Mains, మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రవేశ పరీక్షలు అది కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరీక్షలు. కాబట్టి ఒకసారి ఈ NEP 2020 అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో అమలైన తర్వాత ఈ నీటు, JEE Mains అనేటువంటిది ఏదైతే పరీక్ష ఉన్నాయో వాటిని కూడా ఈ NEP 2020కి అనుగుణంగా మార్చేటువంటి ఆవశ్యకత 100% ఉన్నది. దీంతో పాటు నేను ముందుగా చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో పిల్లగానికి భవిష్యత్ మీద ఏదైతే తన ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి తగినటువంటి ఒక కోర్సుని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం పిల్లగాని చేతిలోనే ఉన్నది. కాబట్టి నువ్వు నీట్కి, JEE Mainsకి ఒకవేళ నీ లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే దానికి తగినటువంటి కోర్సుని నువ్వు ఇంటర్మీడియట్లో నువ్వు ఎంచుకునేటువంటి అవకాశం నీ చేతిలో ఉన్నది. ఒకవేళ ఆ కోర్సుని ఎంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనకి జాతీయ స్థాయిలో జరిగేటువంటి నీట్ పరీక్ష అవ్వచ్చు, JEE Mains పరీక్ష అవ్వచ్చు, అది కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు కొటారి కమిషన్ ఉంది 1986 నుంచి ఇప్పటిదాకా 2019 దాకా కూడా 2020 దాకా కూడా కమిషన్ నడుస్తుంది. అలాగే నూతన విద్యా విధానం కూడా 2020 కూడా నడుస్తుంది. అంటే దీనికి దానికి గల తేడా, వాటి మధ్య భేదాలు, అంటే ఇది కొంచెం తొందరగా పిల్లగాళ్ళకి అర్థమైద్దా, ఇది కొంచెం తొందరగా పిల్లగాళ్ళకి అర్థమైద్దా? అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు తొందరగా నేర్చుకునే వెసులుబాటు ఉండాలి. అట్లయితేనే మనం స్టడీ చెప్పనీకి వాళ్ళు అర్థం చేసుకోనికుండా. అంటే ఏది తొందరగా స్టూడెంట్స్కి అర్థమైపోద్ది, ఏ కమిషన్ వల్ల ఎన్ని తొందరగా అర్థమైంది? ఇప్పుడు 1986లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మనకున్నటువంటి ఆ విద్యా విధానం. దాని తర్వాత మనం 1992లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ కింద కొన్ని చేంజెస్ తీసుకొచ్చినాం మనం PV నరసింహారావు గారి నాయకత్వంలో. దాని తర్వాత మనం 2005లో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటి ఇంకొన్ని చేంజెస్ మనం తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఎన్నో రకాలైనటువంటి ఒక చేంజెస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, IT అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడున్నటువంటి NEP 2020 ముఖ్యంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదా టెక్నాలజీని ఎడ్యుకేషన్ని ఇంటిగ్రేట్ చేసేటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఈ NEP 2020లో వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే చదువుని, టెక్నాలజీని ఏదైతే ఈ రెండింటిని ఇంటిగ్రేట్ కలపడం ద్వారా పిల్లగాని యొక్క నైపుణ్యత పెంచడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దాంతో పాటుగా వాళ్ళు కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా వెసులుబాటు ఇవ్వడం కోసం ఈ యొక్క NEP 2020 అనేటువంటిది అది కూడా పొందుపరచడం జరిగింది. దీంతో పాటు పిల్లల యొక్క ఏదైతే ఆసక్తి ఉంటుందో రోజు రోజుకి పిల్లల యొక్క ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉన్నది, చేంజ్ అవుతూ ఉన్నది.
పరిస్థితులకు అనుకూలంగా మారుతూ ఉన్నది. సో దీనికి తగ్గట్టు ఉండాలనేటువంటిది ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకి లేదా 30 సంవత్సరాలకి, ఇంతకు ముందు మొత్తం 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలకి ఈ యొక్క వ్యవస్థ మారుతూ ఉండేది. ఇప్పుడు ఎన్ఈపి 2020 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నదో, ఈ యొక్క విద్యా వ్యవస్థ ఉన్నదో, ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఓకే దీనికి పరిస్థితులకు అనుకూలంగా కావలసినటువంటి మార్పులన్నీ తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ఎన్ఈపి 2020ని పొందుపరచడం జరిగింది. ఓకే డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.